జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వాట్? ఏంటండి మీరు మాట్లాడేది? డాక్టర్, ఇది ఏ సిచ్యుయేషన్లో చేయాల్సి వచ్చిందో దాని వెనుకున్న నా ఎమోషన్ ఏంటో నేను మీకు క్లియర్గా వివరించి చెప్పాను. సో ఈ సమయంలో నాకు మిమ్మల్ని సాయం చేయమని అడుగుతున్నాను. నో, మీరు మీ డాక్టర్ విషయంలో ప్రవర్తించినంత దారుణంగా డాక్టర్గా నా వృత్తి విషయంలో నేను ప్రవర్తించలేను. దయచేసి నా ఎథిక్స్ని దెబ్బతీయాలని చూడకండి. డాక్టర్, మీరు కూడా నాలాగే ఒక బిడ్డకి తల్లై ఉంటారు. నాలాంటి సిచ్యుయేషన్లో మీరుంటే కూడా మీరు అలాగే ప్రవర్తించేవారు. అది అర్థం చేసుకోండి. సొసైటీలో పలుకుబడి హోదా ఉన్నవాళ్లం మనం. ఒకరికొకరు సాయం చేసుకుందాం. ఫ్యూచర్లో ఏదో ఒక చోట నా అవసరం మీకు ఏర్పడచ్చు. ప్రస్తుతానికి మీకెంత డబ్బు కావాలో అడగండి, ఎంతైనా ఇస్తాను. నా పరువు కాపాడండి చాలు. మేడం, డబ్బే సంపాదించాలి అనుకుంటే ఈ పాటికి ఇలాంటి హాస్పిటల్స్ 4 కట్టేదాన్ని. వృత్తికి న్యాయం చేయాలని బ్రతుకుతున్నాను. అలాగే నన్ను బ్రతకనివ్వండి ప్లీజ్. డాక్టర్, నేనేంటో నా గురించి చెప్తే మీకు అర్థం కావడం లేదనుకుంటా. మీకు ఏ లాంగ్వేజ్లో చెప్పాలో ఆ లాంగ్వేజ్లోనే చెప్తాను. కాదు చెప్పిస్తాను. మినిస్టర్ గారు, ఇందాక చెప్పాను కదా, డాక్టర్ గారికి మీరే చెప్పాలంట. హెల్త్ మినిస్టర్ గారు, మాట్లాడండి డాక్టర్. సార్. డాక్టర్ గారు, ఎందుకండి ఇవన్నీ? ఆ మేడం మనకు బాగా కావాల్సిన వారు. చెప్పినట్టు చేయండి. సార్, అది కాదండి. మాటలొద్దు డాక్టర్. అనవసరంగా మాట్లాడితే హాస్పిటల్ లైసెన్స్ కూడా రద్దు చేయాల్సి వస్తుంది. ఇలాంటివి ఎందుకు చెప్పండి? థ్యాంక్ యూ డాక్టర్. అసలు ఏం జరిగింది హిమా? ఫుడ్ పార్సల్ వచ్చింది వదిన. తిన్న తర్వాత కాసేపటికే కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. ఎగ్జాక్ట్లీ హిమా, ప్రాబ్లం మొత్తం ఆ ఫుడ్ నుంచే మొదలైంది. ఏంటి డాక్టర్ మీరు అనేది? ఇది పాయిజన్ ప్రభావమే. పాయిజనా? అవును. డాక్టర్, ఫుడ్లో ఏమైనా పాయిజన్ కలిపారా? కాదు, ఫుడ్ పాయిజన్. హోటల్ ఫుడ్ కదా, ఆయిల్ ప్రాబ్లం అయింది. ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తన స్టమక్లో జరిగే రసాయనాలు కాంప్లికేట్ అయ్యి అది కాస్త పాయిజన్గా మారింది. ఆ అమ్మాయి ప్రస్తుతం కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా ఎవ్రీథింగ్ ఓకే. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను మెడిసిన్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. తను డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. పేషెంట్కి రెస్ట్ అవసరం. తనని కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి. మీరంతా బయటికి వెళ్ళండి. హిమా, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.